వావ్, సూపర్ ఉన్నాయి అన్నమాట అన్నీ కూడా. ఇప్పుడు వచ్చింది కొంచెం కళ. అయితే దీనికి బ్లూ బ్యాక్గ్రౌండ్ పెట్టాలా వద్దా మీరు కింద కమెంట్ చేసి చెప్పండి. ఒకవేళ బ్లూ బ్యాక్గ్రౌండ్ పెట్టమంటే నేను ఒకటి బ్లూది ఒక పీవీసీ షీట్ కొని అది వేసేస్తాను అనమాట కిందకి. మన క్లీనింగ్కి కొంచెం ఇబ్బంది అయ్యిద్ది, కాకపోతే లుక్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఓవరాల్ లుక్ ఇట్లుంది, పర్లే. వాటికి కూడా ప్లేస్ అదంతా కూడా మంచిగా సరిపోయింది అనమాట, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది కాబట్టి. ఓవర్ క్రౌడ్ కూడా చేయలేదు నేను, అందుకే 7 తెప్పించాను. ఇవి ఒకవేళ ఫ్యూచర్లో చాలా పెద్దగా అయిపోతాయి, ఫ్లాష్ ఆపరా, చాలా పెద్దగా అయిపోతాయి. అదే ఆబ్వియస్గా పెద్దగా అయిపోతాయి కోయిస్ కాబట్టి, ఒక్కొక్కటి 2 feet దాకా వెళ్ళిపోతుంది. సో ఇది పెద్దగా అయిపోయాక పక్కా వీటికి ఇంకా పెద్ద పాండ్ అన్న ప్లాన్ చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది చాలన్నమాట. ఈజీగా ఈ పాండులో అయితే ఈజీగా ఒక 6-7 months, నాకు తెలిసి 1 year కూడా ఈజీగా ఉంటాయి. ప్లస్ ఇప్పుడైతే వీటికి ఏం ఫిల్టరేషన్ లేదు, ఇప్పుడు ఫిల్టరేషన్ కూడా పెడతా. ఆల్రెడీ మన దగ్గర ఉంది ఫిల్టరేషన్ పక్కా అనమాట. కోయిస్ ఉంటే ఏదో ఒక బయోమీడియా. సో చలో, ఇది ఉంది ఫిల్టర్. ఇదిగోండి. సో గైస్, ఇదన్నమాట మనం తయారు చేసిన టాప్ ఫిల్టరేషన్. ఇది DIY మనం తయారు చేసింది. అయితే దీంట్లోనే మనం మెకానికల్ ఫిల్టర్ లాగా ఇది కూడా పెడదాము. ఇది ఒక స్పాంజ్, ఇది కూడా కట్ చేసి దీని సైజ్కి తగ్గట్టు. సో ఇంత దాకా వస్తుంది. ఈ కత్తి బెటర్ తీరా. అవునా, తినేసిందా? రబ్బర్ బ్యాండ్స్ జాగ్రత్తగా తీసి డస్ట్బిన్లో పడే. సో ఇప్పుడు ఈ పైప్ తీయాలి, ఇదే మెయిన్. చలో, ఇది ఇట్లా పెట్టామా. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇది పెట్టుకోవాలి. ఇది ఇక్కడ పెట్టేసి సింపుల్గా, తర్వాత ఈ పైప్ ఇటు నుంచి చూపి, కొంచెం దగ్గర నుంచి మంచిగా చూపి. సో ఇదిగోండి, ఇప్పుడు ఇట్లా పెట్టాక ఈ పైప్ని ఫస్ట్, ఇది కూడా కాదు, ఫస్ట్ పైప్ అంతా కింద పెట్టేయాలి. ఇట్లా నీట్గా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా కింద పెట్టేసామా. సో ఇప్పుడు దీని మీద ఇది పెడతాం. సో ఇప్పుడు వచ్చిందంతా ఫస్ట్ దీన్ని దాటాలి. ఇప్పుడు దీని మీద ఇది పెడితే సో ఇప్పుడు దీని మీద 3 kilos ఇవి పెట్టేసామా. సెరామిక్ రింగ్స్, ఏవేవో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోమీడియా ఉంది. సో ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టి, ఇప్పుడు ఏం చేయాలంటే ఇది పడిపోతుంది. ఇట్లా పెట్టి వదిలేస్తే మాత్రం ఇది 200% ఇది పడిపోతుంది. సో ఇది పడిపోకుండా క్లిప్స్ పెట్టుకోవాలి మనం. సో గాయస్, అదిగోండి కుండలు తీసేసా, ఎందుకంటే ఇందులో ఉన్న చేప ఏది కూడా దాంకునే ఫిష్ కాదనమాట. ఇది పెడదాం సరిగ్గా. సో చలో, ఇప్పుడు ఇలాంటి క్లిప్స్ పెద్ద పోయాయి, ఇవి కొనుక్కోవాలి మళ్ళీ. సో ఫస్ట్ అయితే ఈ క్లిప్ పెడదాం ఇక్కడ సపోర్ట్ కోసం. ఈ క్లిప్పే అనమాట మొత్తం అది పడకుండా ఆపేది. సో ఇక్కడేమో ఈ క్లిప్, ఇక్కడ కూడా పెద్ద క్లిప్ పెట్టాలి యాక్చువల్లీ, అది తెద్దాం. సో ఇప్పుడు ఆన్ చేయి, ఒక్క సెకండ్ ఆగు. ఆహా, మొత్తానికి ఫిల్టర్ పడేసి ఇందులోకి వాటర్ పోతే ఖరాబే. మరి ఇది ఎక్కడ పెడతావు? సరే, దీని సంగతి తర్వాత చూద్దాం. అబ్బా, ఇక్కడ అంతా డస్ట్. ఇది ఇప్పుడే క్లీనింగ్ కూడా చేయాలి, రేపు క్లీనింగ్ చేద్దాం. ఈరోజు నాకు ఇంక ఓపిక లేదు. సో ఇది క్లీనింగ్ కూడా చేయాలన్నమాట. ఇప్పుడు ఆన్ చేయి. హోల్డ్ ఆన్. అసలు మోటార్ కరెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఆన్ చేయి. ఇదిగోండి ఇప్పుడు ఇందులో వాటర్ ఫిల్ అవుతున్నాయి 1000 watt స్పీడ్లో. సో ఇప్పుడు మెకానికల్ ఫిల్టర్ దాటి, బయోలాజికల్ ఫిల్టర్ దాటి అప్పుడు వచ్చి పడుతుంది అనమాట వాటర్ అందులోకి. అదే మన మాస్టర్ ప్లాన్. కరెక్ట్గా పడాలి, కొంచెంసేపు ఇక్కడే ఉండి చూడాలి కరెక్ట్గా పడుతుందో లేదా అని. అయితే ఇట్లా వెనక్కి వెళ్ళిపోయి వెనకాల లీక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఇప్పుడు అవుతుంది అట్లానే లీక్ అవుతుంది. సో అది వెనక్కి వెళ్ళకూడదు అంటే అది మొత్తానికి ఒక
అగ్లియెస్ట్ లుక్. సో అదనమాట ఇప్పుడు పాండ్. సరే చూడొచ్చు మీరు. లైట్స్ ఆఫ్ చేస్తా, ఫ్లాషెస్ చూపి. అంత క్లియర్గా అయితే కనిపించట్లే. ఇట్లా బాగుంది. అన్నీ కలిసి మెలిసి తిరుగుతున్నాయి. ఇట్లానే బాగుంది. కనిపిస్తున్నాయి మంచిగా. 2xలో చూపి, ఫ్లాష్ ఆఫ్ చేసి. ఇప్పుడు కనిపిస్తున్నా. లైటింగ్ ఉండాలి. సో చూపి. సో గాయ్స్, చాలా కష్టపడి సెటప్ చేశాను అనమాట ఈ కోయి ఫిష్ పాండ్. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫిష్ లవర్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. అండ్ హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. అండ్ తప్పకుండా దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేస్తాను. ఇది ఇంకా కొంచెమే అనమాట. ఆ బ్లూ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి మీరు చెప్పండి కింద. అండ్ ఇక్కడ లైటింగ్ కూడా సెటప్ చేస్తాను అనమాట. ఇలా దీన్ని పట్టుకొని ఇట్లా లైట్ వచ్చేలాగా, లేకపోతే ఏదో ఒక లైటింగ్ సెటప్ అయితే దీనికి చేయాలి. అప్పుడు కానీ ఇది ఫినిష్ అవ్వదు. ప్లస్ ఈ ఫిల్టరేషన్ బాగుందా బాగాలేదా చెప్పండి. ఈ ఫిల్టరేషన్ బాగాలేదు, కెనిస్టర్ ఫిల్టర్ పెట్టండి అలా ఏమన్నా అంటారా మీరే చెప్పండి అది కూడా. సో అదనమాట ఈ వీడియోకి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. నేను మీ రఘురామ్ రాజా. సో గాయస్, ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్. ఒక్క సెకండ్ మీకు కట్టేసి చూపిస్తా. ఇదిగోండి, మంచిగా సెటిల్ అయిపోయాయి. కాకపోతే పూర్తిగా వైట్ కలర్ పాండ్ కాబట్టి లైట్గా భయపడుతున్నాయి అన్నమాట. అయితే ఇదిగోండి, ఎంత పవర్ఫుల్ ఫిల్టరేషన్ అంటే ఇది. ఒక్కరోజు ముందు ఎంత పూపు ఉండేది, అసలుకైతే అదంతా కూడా క్లీన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇవి ఇప్పుడిప్పుడే వేసాయి అనుకుంటా ఇట్లా. ఇదిగోండి, అసలు ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందంటే ట్యాంక్, మీరు నమ్మరు. అంత సూపర్ ఫిల్టరేషన్ అనమాట నేను తయారు చేసింది. మొత్తం క్లీన్ అయిపోయింది. ఇవి ఇప్పుడే మార్నింగ్ అయింది అనుకుంటా డస్ట్. ఇప్పుడు టైం 3 అవుతుంది. పొద్దున్నే లేట్ చూస్తే అసలు ఈ మాత్రం కూడా లేదు. ఇది కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. అంత బాగా వర్క్ అవుతుంది అనమాట ఫిల్టరేషన్. మీరు చూడొచ్చు, మొత్తం ట్యాంక్ నీట్గా అయిపోయింది. అసలుకైతే మొత్తం కడుగుదామని అనుకున్నా కానీ అసలు ఇప్పుడు అవసరమే లేదనమాట. మొత్తం నీట్గా అయిపోయింది. ఆగండి, మీకు వీటికి ఫీడింగ్ చేసి చూపిస్తా. ఇదిగోండి, ఇప్పుడు ఫుడ్ తీసుకున్నా, వేద్దాం. చూడండి ఒక్కొక్కటి వచ్చి ఎట్లా తింటుందో పందుల్లాగా. ఎప్పుడు అదే వస్తుంది అనమాట ఫస్ట్. అసలు ఎంత మంచిగా తింటున్నాయంటే, అసలు ఇది మజా అంటే పాండ్ది. ఇన్నాళ్ళు రాని మజా ఇప్పుడు వస్తుంది నాకు. వీటిని చూస్తుంటే వస్తుంది. అసలు చూడండి ఎంత మంచిగా తింటున్నాయో. ఆవుల్ని పెంచుతున్నట్టుంది. ఇందులో ఒక్కొక్కటి నాకు ఒక్కొక్క ఆవులాగా కనిపిస్తుంది. అన్నీ తినేసాయి అనమాట. అయిపోయింది మొత్తం ఖాళీ ఫుడ్. సో అదనమాట కంప్లీటెడ్ పాండ్ ప్లస్ ఫిల్టరేషన్. దీన్ని అప్గ్రేడ్ చేయొచ్చు. ఎంత చేద్దాం అనుకుంటే అంత అప్గ్రేడ్ చేయొచ్చు అనమాట. మనము ఆ బ్లూ బ్యాక్గ్రౌండ్ పెడదాము, లైటింగ్ కూడా సెటప్ చేద్దాము. అవన్నీ వచ్చే వీడియోస్లో చెప్తా. సో తప్పకుండా సబ్స్క్రైబ్ కొట్టి హాబీలో జాయిన్ అయిపోండి. ఇలాంటి మరిన్ని పెట్ రిలేటెడ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఏమంటావు? సబ్స్క్రైబ్ అంట కొట్టండి అని అంటుంది. బాయ్.